అందరికీ శుభోదయం అంటా చూడండి బామ్మగారు. ఆవిడ ఛానల్‌లో చూశాననమాట అండి. నాకైతే చాలా నచ్చింది. నేనెప్పుడు ట్రై చేయలేదు. ట్రై చేస్తే ఎలా ఉంటదా అని చేశాననమాట అండి. ఫస్ట్ అయితే దీనికోసము బియ్యము, పెసరపప్పు ఒక గ్లాసున్నర తీసుకున్నానండి. అవి 2 కడిగేసుకొని రాత్రే నానబెట్టుకున్నాను అనమాట అండి. అవే ఇప్పుడు మిక్సీలో వేస్తున్నానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాగ ఎప్పుడన్నా మీరు ట్రై చేశారండి? ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫస్ట్ టైం అండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బియ్యము, పెసరపప్పు విడివిడిగా నానపెట్టుకొని విడివిడిగానే రుబ్బుకోవాలండి. ఎందుకంటే బియ్యం ఏమో త్వరగా నలగవండి. పెసరపప్పు అయితే త్వరగా నలిగిపోద్దనమాట. అందుకోసమని. అందులో ఇంకొకటి ఏంటంటే దీంట్లో అసలు వాటర్ వేయకూడదండి. అది వాటర్ వేయకుండానే మనకి మంచిగా కన్సిస్టెన్సీ వస్తదనమాట. అది చెప్తున్నాను. బియ్యం వేసుకున్నాను కదండీ! బియ్యము దాంతోపాటు కొంచెం పచ్చిమిరపకాయ, అల్లం కూడా వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి. వేసేసుకొని ఫస్ట్ ఇవి మిక్సీ చేయాలండి కొంచెము. అదిగోండి చూపిస్తున్నాను కదా! నేను 3 పచ్చిమిరపకాయలు, కొంచెమే అల్లం వేసాను. ఎందుకంటే మా పాప ఉంది కదండీ! చిన్న పాప కదా! ఎక్కువ కారం తింది కదా! అందుకోసమని కొంచెం కొంచెం వేసాను. కారము అవన్నీ మీకు తగ్గట్టు వేసుకోండి. ఇదిగోండి పెసరపప్పు కూడా ఒక గ్లాసున్నర కడిగి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే ఇలాగా మిక్సీ చేసుకున్నాననమాట. చాలా ఏమంటారు, కొంచెం రవ్వ రవ్వగా వచ్చేంత వరకు మనం మిక్సీ చేసుకున్నానండి. దాంట్లో వాటర్ వేయకూడదని చెప్పాను కదా! అది కనిపించినట్టు మీరు అలా మిక్సీ చేసుకోండి. తర్వాత దాంట్లో పెసరపప్పు వేసేయడమేనండి. పెసరపప్పు కూడా నీళ్ళు తీసేసి వేయండి. నీళ్ళు ఉంటే మొత్తం అంతా బాగా లిక్విడ్‌గా అయిపోద్దండి. ఎందుకంటే దీంట్లో మనం వెజిటబుల్స్ కూడా వేస్తాం అనమాట. అందుకోసమని దీంట్లో వేరే వాటర్ ఏం అవసరం లేదండి. వాటర్ ఎక్కువైపోతే ఏమైపోద్దో అది కూడా నేనే చెప్తానండి. ఎందుకంటే ఇలాంటివన్నీ చాలా చేసేసాను అనమాట. వాటర్ ఎక్కువైపోయింది అనుకోండి టేస్ట్ మారిపోతుంది ఫస్ట్. తర్వాత దీంట్లో మళ్ళీ ఏమైనా ఇంగ్రీడియంట్స్ కలపాలి. గోధుమ పిండి కానీ, మైదా పిండి, ఇంకా బియ్యం పిండి కానీ ఏమన్నా కలపాల్సి వస్తదనమాట. ఇంకా మళ్ళీ ఫ్లేవర్ మారిపోద్ది, టేస్ట్ కూడా మారిపోద్ది అనమాట. అందుకోసమని నీళ్ళు తీసేసి మంచిగా మిక్సీ చేసుకోండి. మిక్సీ అవుతుందండి, బాగానే అవుతుంది అనమాట. కొంచెం తడిగా ఉంది కదా అందుకని. తర్వాత ఇది కూడా కొంచెం మరీ ఫైన్ పేస్ట్ అవ్వదండి, కొంచెం బరగ్గా మనకి ఉప్మా రవ్వ ఉంటుంది చూడండి, అలా అవుతుంది అనమాట. ఇంకా దీంట్లోనే మనము బీరకాయ వేస్తున్నామండి. బీరకాయ నేను అసలు ఎప్పుడు వినలేదండి. ఇలాగ బీరకాయ వేసుకొని మనం దోసలు వేసుకోవచ్చని. అంటే క్యారెట్, బీట్రూట్ విన్నాను కానీ బీరకాయ వినలేదనమాట. బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, అందుకోసమనే మనం వాటర్ వేయట్లేదనమాట అండి. ఇదిగోండి రుబ్బితే మంచిగా ఇలాగ పెసరపిండి మనకు ఉంటుంది కదండి, నానబెట్టుకున్న పెసరట్టుకు మనం పిండి రుబ్బుకుంటాం కదా, అలా ఉంటుందన్నమాట అండి. సేమ్ టేస్ట్ కూడా అలాగే ఉందండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇది ఫస్ట్ మనం పిండిలు నానబెట్టుకొని రుబ్బుకొని స్టోర్ చేసుకొని అవసరం లేదనమాట. అప్పటికప్పుడు రుబ్బుకొని వేసేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్ కూడా లాగా చాలా బాగుంటుంది. ఫస్ట్ 2 దోశలు బాగా పెనం వేడెక్కువైపోయి ఇలాగా లావుగా వచ్చేసిందండి, గ్యాప్స్ కింద. తర్వాత కొంచెం సిమ్లో పెట్టుకొని తగ్గించేసిన తర్వాత సేమ్ మనకి పెసరట్టు ఎలా ఉంటుందో అంత పల్చగా వచ్చిందండి. దీన్ని మందంగా కూడా వేసుకోవచ్చండి. ఆవిడ యాక్చువల్గా అలాగే వేశారనమాట. మనకి రొట్టెలు ఉంటాయి చూడండి, అలా వేశారు. దానికోసమని కచ్చబచ్చగా నూరుకోవాలండి, ఫైన్ పేస్ట్గా నూరుకోకూడదు అనమాట. ఇంకా మేము టిఫిన్ అయిపోయిన తర్వాత చాలు మళ్ళీ కిందికి ఇట్లా ఉల్టా అవుతుంది కార్లో. మెయిన్ రోడ్ మీద పోలీసులు ఉంటారు. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళామండి, ప్రోగ్రెస్ కార్డ్ తీసుకోవడం కోసం అని. నేను చదువుకున్నప్పుడు కూడా రిజల్ట్స్ ఏమవుతాయి అని అస్సలు భయపడలేదండి. ఇప్పుడు మా అమ్మాయి ఫస్ట్ క్లాస్కి ఇంత భయపడాల్సి వచ్చింది. అండ్ మా అమ్మాయి చదవకపోతే మాకేం ఇబ్బంది లేదు, కానీ స్కూల్లో టీచర్స్ ఏమంటారో అని భయం వేసింది అనమాట అండి. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందండి. అది చాలా హ్యాపీగా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి అనుకున్నానండి. ఇంకా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే కదా, ఏం కావాలి అని అంటే బిర్యానీ కావాలండి. నేను చేస్తానంటే వద్దన్నదండి. నాకు హోటల్లోదే కావాలి అని చెప్పింది. సరే అని ఇంకా దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి చికెన్ బిర్యానీ తీసుకొచ్చామన్నమాట. ఇంకా మధ్యాహ్నం తినేసి పడుకొని కొంతసేపు లేచి ఇంకా స్కూల్ అయిపోయింది కదండి, ఎల్కేజీ నుంచి బుక్స్ అన్నీ అలా స్టోర్ చేసి ఉంచానమాట అండి. ఎందుకంటే వాళ్ళకి ఏవోటి ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదండి, అవి పేస్ట్ చేయండి ఇవి పేస్ట్ చేయండి అని ఉంటారు కదా, అవన్నీ కోసమని నేను ఉంచానమాట అండి. ఓల్డ్ బుక్స్ అన్నీ ఉంచానమాట. అవి ఉండగా ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట అండి. అవన్నీ ఇంకా క్లియర్ చేసేస్తున్నామండి. మొత్తం అన్నీ తీసేసాను అనమాట. ఇప్పుడు సెకండ్ క్లాస్ కదండి, అన్నీ ఎక్కువే ఉండవేమో అని మొత్తం క్లియర్ చేశానమాట. ఈ బ్యాగు బాగానే వచ్చిందండి. ఫ్లిప్కార్ట్లో 350కి ఏమో తీసుకున్నాను. 1 ఇయర్ బాగానే వచ్చింది. మా అమ్మాయి వాడకానికి నాకు బాగానే అనిపించింది అనమాట. చాలానే ఉన్నాయండి ఇంట్లో బ్యాగ్స్, కానీ అలాగా పింక్ బ్యాగ్ కావాలి, అలాగే ఏవో బొమ్మలు ఉంటాయి కదండి, అవి ఉండేది కావాలి అని చెప్పింది అనమాట. ఇంకా అందుకని ఆర్డర్ పెట్టాము. బాగానే వచ్చిందండి. ఇంకా అది పనిచేయదు, చిరిగిపోతుంది. ఇంకా
బ్యాగ్లో అన్నీ ఇంకేమున్నాయని చూస్తే ఇంక ఇది ఒకటి ఉందండి. ఫ్లవర్స్ అన్నీ పీకేసింది. లైట్లు అయితే పనిచేస్తున్నాయి. ఇక పాడేద్దామా వద్దా అని చూస్తున్నాను అనమాట. అదొక్కటే బాగోదు కదండి, లైట్లు ఒకటి ఉంటే పూలు ఉంటేనే బాగుంటుంది. మొన్న భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకుంటేనన్నా బాగుండేది అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత ఇంకొకటి బటర్ఫ్లై ఉంటుంది కదండి, ఇది ఫస్ట్ బర్త్డే తీసుకున్నాం అనమాట అండి. అది గిఫ్ట్ వచ్చినట్టు ఉందండి డ్రెస్కి. లేదు, మేమే కొనుక్కున్నాం. 250 అంటండి దీని బటర్ఫ్లై. అప్పుడైతే పెట్టలేదు కానీ ఇప్పటి వరకు బాగానే పనిచేసింది, ఇంకా పనిచేస్తుందండి. కానీ బర్త్డే వచ్చినప్పుడు మర్చిపోతున్నాం అనమాట అది పెట్టడం. ఇంకా మొత్తం అన్నీ తీసేసామండి. తీసేస్తే ఎన్ని పెన్సిల్స్ వచ్చినాయో చూసారా అండి. అన్ని పెన్సిల్స్ ఉన్నాయన్నమాట. అన్ని పెన్సిల్స్ ఉన్నాయి, ఇంకా పెన్సిల్ కావాలి అని అంటూ ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు అంతే కదండి, ఇంకా ఎన్ని ఉన్నా కానీ ఇంకా ఏం లేవు అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ నానేమో సీరియస్ అయిపోతారండి. ఇన్ని ఉన్నాయి అన్న లేవు అని అంటావు ఎందుకు అని చెప్తూ ఉంటారు. మా పాప అయితే ఈరోజు ఇచ్చిన పెన్సిల్ రేపు పొద్దునకల్లా చిన్నది అయిపోద్దండి. ఏమైంది ఎంత చిన్న చేసామంటే ముళ్ళు ఇరిగిపోయిందమ్మా చెక్తూ కూర్చున్నానని చెప్తూ ఉంటుందండి. అన్ని గాను పెన్సిల్స్ అయిపోయినా కానీ ఇంకా అన్ని ఉన్నాయండి. ఈవినింగ్ బాగా చల్లబడిపోయిందండి, అందుకోసమని బయటకు వెళ్ళాం అనమాట. ఎల్బీ నగర్లో పని ఉందని వెళ్తే అక్కడ కలగూరగంప కనిపించిందండి. అనుకోకుండా వెళ్ళాము, వేరే పని మీద వెళ్తే అక్కడ కలగూరగంప కనిపించింది అనమాట. ఇంక సరే అని ఇక్కడ నన్నారి షర్బత్ బాగుంటుందని అన్నారు. సరే తీసుకెళ్దాం కదా అని వచ్చాం అనమాట. తీరా మేము వెళ్ళేసరికి లేదన్నారు, రేపు రమ్మన్నారు. మళ్ళీ ఏమో మరి వెళ్తామో లేదో తెలియదు. ఇంకా అందుకని ఎదురుగా గుల్కండ్ అలాగే సున్నం కనిపించిందండి. సున్నం ఎందుకంటే నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి కదండి, అందుకోసమని తీసుకున్నా. తేట సున్నం ఉంటుందని చెప్పారనమాట, అందుకని తీసుకున్నా. అలాగే పాన్లో వేసుకోవడానికి గుల్కండ్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట, అందుకోసం తీసుకున్నానండి. అవి రెండు తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా ఆయిల్స్ అవన్నీ ఆన్లైన్లో ఇక్కడ ఒకటే రేట్ ఉన్నాయండి, ఇంకెందుకు మోసుకెళ్ళడం అని చెప్పేసి తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా అన్ని ఆయిల్స్ మిగతావన్నీ ఉన్నాయండి, ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని ఏం తీసుకోలేదండి. ఇంకా కాఫీ పొడి కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మా అమ్మాయి అసలు మత్తు ఉంచలేదన్నమాట. అవి పీకాను ఇవి పీకాను, అవి లాగేసుకొని ఇవి లాగేసుకోను, అవి వేసేసుకోను, ఇంకా అది సరిపోయిందనమాట. ఆమెని కంట్రోల్ చేయడమే సరిపోయిందండి. ఇంకా అందుకని ఏమీ తీసుకోలేదు. ఏమన్నా తీసుకున్న థాట్ కూడా రాలేదనమాట. ఇంకా అందుకోసమని వదిలేసాము. ఇదే ఓన్లీ గుల్కండ్ అలాగే సున్నం ఒకటి తీసుకొని వచ్చేసాము. ఇంకొకటి ఇప్పుడు ఇంకొకటి ఏదో జ్యూసు చెప్తున్నారు కదండి, శ్రీ భక్తుడు జ్యూసో ఏదో చెప్తున్నారు కదా, అది కూడా తీసుకుందాము అని అడిగామండి. అది కూడా చాలామంది మేము వెళ్ళినప్పుడే ఒకరిద్దరు అడిగేసి వెళ్ళిపోయారనమాట. అవి కూడా లేవండి, రేపు ఈవినింగ్ వస్తాయని చెప్పారనమాట. ఇంకా అందుకని ఇంకేమైనా ఉన్నాయేమో స్పెషల్గా అని చూశాను. ఇది చూడండి, చింతపిక్కలు డ్రై చేసి అలాగే ఫ్రై చేసి పెట్టినాయి అంటండి. చింతపిక్కలు పైన పీల్ తీసేసి వేయించి పెట్టినాయి అంటండి. బాగున్నాయి కదా, జీడిపప్పులాగే ఉన్నాయి. మా ఇంట్లో చాలా ఉన్నాయండి, అనవసరంగా పడేసాను. అలాగనే చేసుకుంటే కూడా బాగుండేది అనిపించింది. ఈసారి చేస్తానండి. అవి కూడా ఏం చేసి పైన పొట్టు తీసేసి తింటే మంచిదంటండి, మోకాళ్ళ నొప్పులకి మంచిదంట. చింతగింజలో హాలిడేస్ కదండి, మా పాపతో ఆడుకోవచ్చు కదా అని స్టోర్ చేసి పెట్టానండి. మా అమ్మాయి చల్లాచెదిరి చేసేసి పాడేసింది అనమాట. ఇంకా ఈసారి చాలా గింజలు ఉన్నాయిలేండి, అవన్నీ స్టోర్ చేసి పెడతాను, ఈసారి చేస్తాను. అయ్యో అబ్బాయి ఏంది అన్నీ వేసుకొచ్చేసావు? ఉండు ఒక నిమిషం, చాలా బరువు ఉంది ఇది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చెప్పు, ఇంకంత బలం కూడా లేదే. కాదు నాకు బలం ఉంది చూడు. కాదు సరేలే కానీ వచ్చేటప్పుడు ఏం చెప్పు. విసిగించను అని చెప్పి అవన్నీ తీసి ఎక్కడే పెట్టి మా అమ్మ ఇవి గోళ్ళు ఒక్కటి గోళ్ళు లేవు ఇలాంటివి. అయిపోయి అనిగానే వేసేవింది. ఇంకో మమ్మీ ఒక్కటే మా అమ్మ గోల్డ్ ఒకటి కూడా లేవా మన ఇంట్లో. సరే సరే అక్కడ పెట్టి ఇది కూడా ఎక్కడ తీసి అక్కడ పెట్టేసి. ఇది ఒక్కటే వద్దమ్మా మనకి ఉన్నాయి. మేడం నీకేం కావాలి? హెర్బల్ మేడం అక్కడ పెట్టే మేడం, దగ్గర నుంచి తీసి అక్కడ పెట్టే మేడం. మమ్మీ కాదు, నీకేం కావాలి? బిర్యానీ కావాలా? బిర్యానీ చికెన్ బిర్యానీ అవన్నీ వేసేసుకుంది. బంగారం ఒకటి కూడా లేవంట. మమ్మీ ఒక్క నిమిషం చెప్పు. చెప్పు. బిర్యానీ కాదా? కావాలి. నేను తీసుకురాలా, అవి రెండు నేను తీసుకురా, నేను వేసింది రెండే. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో ఏమో. చిన్న ఇది ఎక్కడి నుంచి తెచ్చావమ్మా? అది ఇక్కడ పెట్టే ధూప్ స్టిక్స్.
అప్పో బయటికి వెళ్ళిపో. దండలు సరే ఇది బాగుంది. తీసుకెళ్ళి పెట్టు. ఇది తీసుకెళ్ళి పెట్టు. ఇది తీసుకెళ్ళి పెట్టాక. సారీ సారీ సారీ. తీసి అక్కడ పెట్టు. ఇత్తడి ఉర్లి బౌలు అలా గార్డెనింగ్ ఉంటాయి కదండి టూల్స్, అవి మళ్ళీ కుండీలు ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కుండీలు అవన్నీ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఏమంటారు, చాలా బాగున్నాయి. ఉర్లి బౌల్ కూడా బిల్లే ఉన్నాయండి, డిజైనర్ వేర్ లాగా ఉన్నాయన్నమాట. ఇది చూడండి, చిన్న రాగి దాని మీద చిన్న 2 ఫ్లవర్స్, ఎంత బాగుందోనండి. అది ఇల్లు అవన్నీ పెట్టుకోవాలంటే ఇల్లు కూడా మంచిగా ఉండాలన్నమాట, స్టైల్గా ఉండాలి. అంత బాగుంటేనే మనకి ఇవన్నీ డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. కాస్ట్ ఎలాగ ఉన్నాయో క్వాలిటీ కూడా అలాగే ఉన్నాయండి. ఒక్కొక్కటి చాలా బరువు ఉన్నాయి అనమాట. వేరే మనం జిమ్కి వెళ్ళక్కర్లేదు, అవి లిఫ్ట్ చేస్తే రోజు సరిపోతుంది అన్నట్టు అనిపించింది, అంత బరువు ఉన్నాయండి. అంటే అవి ఉంటాయి చూడండి, ఇది కూడా చాలా బరువు ఉందండి. టీ గిన్నె ఎంత బరువు ఉందో, కనీసం ఒక 5-6 కేజీలు ఉంటుందేమో, అంత బరువు ఉంది. అయ్య బాబు ఇంత బరువు ఉంది, కొంచెమే లిఫ్ట్ చేయలేకపోయానండి, అంత బరువు ఉంది. ఇంకోటి బాండీలు ఉంటాయి కదండి, దాని పేరేంటి ఏమో అంటారు దాన్ని, ఆ బాండీలు కూడా ఎంత బరువు ఉన్నాయోనండి, లేపలేకపోయాను. ఒక చేత్త వీడియో తీస్తున్నా, ఒక చేతిలో లేపలేకపోయాను అనమాట. అవి మనం పెనంలో ఉంటాయి చూడండి, దాన్ని ఏదో బ్లాక్ కలర్లో ఉంటాయి కదండి, దాన్ని ఏమంటారు గుర్తు రావట్లేదు పేరు, మీకు గుర్తొస్తే నాకు కామెంట్ చేయండి. అవి అయితే అసలు ఎంత బరువు ఉన్నాయో, మనం రోజు అవి వాడామనుకోండి, మనం మంచిగా మజిల్ స్ట్రెంథింగ్ కూడా అయిపోతుంది అనమాట. అంత బరువు ఉన్నాయి. నేను ఒక చేత వీడియో తీస్తే ఒక చేత ఎత్తలేకపోయాను, అంత బరువు ఉన్నాయండి. ఇంకా బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి, వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే అన్ని మిల్లెట్స్వేనండి బిస్కెట్స్ అని. నేను బాగున్నాయి కానీ తీసుకుందాం అనేసరికి వెనకాల నుంచి పిలుస్తూనే ఉందన్నమాట. అసలు ఏం తీసుకోవాలో మొత్తంచలేదు, ఇంకా అందుకని అక్కడ పెట్టేశాను అనమాట. అంటే చూసి తీసుకుందాము ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయో అని అనుకున్నాను కానీ తీసుకోలేదు. అందుకే భయపడి ఈ మధ్యన అసలు ఏ షాపులకి వెళ్ళట్లేదండి, అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నాము. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి.